సిగ్గు శరం ఏమన్నా ఉందా రేవంత్ రెడ్డికి? పొట్టాడు మొత్తం బొంద పెట్టేటట్టు ఉన్నాడని చెప్పేసి వస్తున్నాడు. వాడు ఏదో వీక్తా అని చెప్పేసి వచ్చిండు. ఏమీ లేదు, 2 ఏళ్ల నుంచి బొంద పెట్టిండు. కరువు కాటకాలలో ఉండే తెలంగాణ పంచమంతా చెడ్డేసుకొని ఆడడానికేనా వీడు ముఖ్యమంత్రి అయ్యిండు అంటారు. రేవంత్ రెడ్డి గారు మొత్తం అంటాడు, మన్మని ఆడిపించుకోనికి మొత్తం అంటాడు. అవన్నీ పెడితే ఉరి పోసుకొని చచ్చిపోతాడు రేవంత్ రెడ్డి. అగర్ నేను ఆ మాటలు మాట్లాడితే ఇప్పుడు 2 ఏళ్ళు గడువిస్తాడు మేడం కేసీఆర్ గారు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఈ దెబ్బతోటి ఆ 2 ఏళ్ల గడువు తీరిందని అనుకోవచ్చా? అనుకోవచ్చు అంటే అయిపోయింది కదా 2 ఏళ్ళు. మొన్న డిసెంబర్కే అయిపోయింది కదా. మరి ఇప్పుడు కేసీఆర్ గారు రంగంలోకి వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తారా? అసెంబ్లీలోకి రావాల్సిన పని ఏముందమ్మా? రాకముందైనా కానీ ప్రజలే ప్రశ్నిస్తున్నారు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం అంటారు కదా, 420 హామీలు 6 గ్యారంటీలు అన్ని బొందబెట్టేసి కేసీఆర్ ఇచ్చేటివి కూడా కేసీఆర్ కన్నా 10 ఇంతలు ఎక్కువిస్తా అని చెప్పిండు. కళ్ళబుల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు 2 ఏళ్ళ తెలంగాణను బాపు కేసీఆర్ ఏమనుకుంటే ఒక ఎమ్మెల్యే నుంచి మంత్రి పదవి అనుభవించకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిండు కదా, వీడు నాకన్నా ఎక్కువ ఏం చేస్తాడా అని చూసిండు. పొట్టాడు మొత్తం బొంద పెట్టేటట్టు ఉన్నాడని చెప్పేసి వస్తున్నాడు. మళ్ళీ పొట్టోడే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి. అయితే దేనికైతే ఏమైతుంది? పొట్టోడా కాదా? దేనికి ముఖ్యమంత్రి అయితే ఏం చేసేది ఉందా? మీ వాడిని హైట్ని బట్టి చెప్తున్నా నేను. వాడు ఏదో వీక్తా అని చెప్పేసి వచ్చిండు. ఏమీ లేదు, 2 ఏళ్ల నుంచి బొంద పెట్టిండు. నీళ్లు నిధులు నియామకాలు మీద ఈరోజు నీళ్లు తీసుకుపోయి పక్క రాష్ట్రానికి ఇస్తున్నాడు. మనం ఎంత కష్టపడి దాన్ని నీళ్ళని తీసుకొచ్చిండు బాపు కేసీఆర్. ఈ రోజమ్మ వీడేమో నీళ్లు అంటే ఉట్టెప్పునాను ఈయన అత్త సొమ్మ ఈయన అయ్య సొమ్మ పోయి చంద్రబాబు నాయుడుకి అప్పచెప్తున్నాడు. సిగ్గు శరమేమని ఉండాలి. ఆ రోజు బాపు కేసీఆర్ ఎంత కష్టపడితే మనకు నీళ్ళని తీసుకొని వచ్చిండు. కరువు కాటకాలలో ఉండే తెలంగాణ, అట్లాంటి తెలంగాణను 10 సంవత్సరాలు నీళ్లు కాళేశ్వరం నుంచి ఎంతమంది రైతులు ఏమి పండియకుండా 3 లక్షల టన్నుల వరి పండించే స్థాయికి తీసుకొని వచ్చిన బాపు కేసీఆర్ ఈరోజు ఇట్లాంటి మూర్ఖ ముఖ్యమంత్రి చేతులలో పెడితే మొత్తం ఆగం చేసేటట్టున్నాడు. తెలంగాణ ఆల్రెడీ 2 ఏళ్ల నుంచి 50 సంవత్సరాల వెనకకి వెళ్ళిపోయింది. పిల్లలు గురుకులాలల్లో మొన్న మన్మన్ కోసము మెస్సీని పిలిపించిండు. 10 కోసమే మనకు అంతే కదా. మెస్సీ ఏమొచ్చిండు, మళ్ళీ వీడేమన్నా పొట్టోడేమన్నా ఆడతగినేమన్నా వచ్చినాయా? చెడ్డేసుకొని ఆడిండు. ఒక ముఖ్యమంత్రి చెడ్డేసుకొని ఆడిండు. ఏమన్నా వచ్చినాయా? వేరే దేశాలు ప్రపంచం నుంచి ఏమన్నా చందాలు ఇచ్చిండ్రా? వీడు చెడ్డేసుకొని ఆడితే ఇచ్చిండ్రా? ప్రపంచం అంతా చూస్తుంది కదా మేడం. ప్రపంచం అంతా చెడ్డేసుకొని ఆడడానికేనా వీడు ముఖ్యమంత్రి అయ్యిండు? వాళ్ళనేమో తీసుకొని వచ్చిండు. సుందరి మనల్ని తీసుకొచ్చేమో తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు గడిపించిండు. ఆ ఇజ్జత్ తీసేసిండు. ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి చెడ్డేసుకొని ఆడితే మళ్ళీ ఎన్ని కోట్ల సంపాదించిండు రేవంత్ రెడ్డి. అంటే మన మన్మన్తో ఒక 5 నిమిషాలు ఎంటర్టైన్మెంట్ కోసము ఆ రోజు గురుకులాల పిల్లలు విషపూరితమైన ఆహారం తిని ఎంతమంది హాస్పిటల్లో ఉండేనమ్మా. ఇదే మన హరీష్ అన్న పోయి చూసిండు. సిగ్గు శరం ఏమన్నా ఉందా రేవంత్ రెడ్డికి? ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటున్నావు కదా, జరగలేదా? చెబుతాను కొడతాం ఇక అంటాను. రేవంత్ రెడ్డి గారు మొత్తం అంటాడు, మన్మని ఆడిపించుకోనికి మొత్తం అంటాడు. సిగ్గుందా? హాస్పిటల్లో పోయి ఒట్టి పోయి వండుకుంటారా పిల్లలు? గురుకులాల పిల్లలు సిగ్గు శరం. రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం చూసింది ఆ రోజు. ఎంతమంది పిల్లలు గురుకులాల పిల్లలు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి రాష్ట్ర స్థాయిగా 150 నుంచి 200 మంది పిల్లలు పడ్డారు. ఇదే మన హరీష్ అన్న పోతే వాన్ మినిస్టర్ ఇప్పుడు మన ఒకరికి మైనార్టీకి ఇచ్చిండు. ఆడొకడు వాడు ఎక్కడ ఉంటాడో వానికి తెలియదు. వాడు పోయి చూసుకొని వాడు పోయి సాయంత్రం చూస్తానికి పోయిండు. ఏమి ఇచ్చిండ్రు? ఇదే సీతక్క ఎక్కడున్నది, ఆమె కొండ సురేఖ ఎక్కడుంది, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు, వీళ్ళ ఎంపీలు ఎక్కడున్నారు, పీకడానికి 8 మంది వచ్చారు, వాళ్ళు వీళ్ళు ఎక్కడున్నారు? పిల్లలను వదిలిపెట్టేసి ఈరోజు ముఖ్యమంత్రి. అందుకే బాపు కేసీఆర్ తెలంగాణను మొత్తం బొందబెట్టడానికి నేను బంగారు తెలంగాణ చేయడానికి ఎన్నో అంటారు కదా 20 సంవత్సరాలు తెలంగాణను చావు నోట్లో తలబెట్టుకొని తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు వీడు ఇట్లా చేస్తుండని చెప్పి 2 ఏళ్ల టైం అయిపోయింది. శిశుపాలకునికి కూడా ఒక 100 తప్పులు ఎట్లయితే శ్రీకృష్ణుడు ఇచ్చిండో ఈరోజు బాపు కేసీఆర్ 2 ఏళ్ల టైం అయిపోయింది. కాబట్టి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలను ఈ 3 సంవత్సరాలు వాడిస్తున్న హామీలు గల్లా పట్టుకొని తీసుకుంటాం. గల్లా వట్టి తీసుకోవడానికి ఈ రోజు బాపు కేసీఆర్ వచ్చిండు. విజృంభణ ఉంటది అనుకోవచ్చు మేడం కేసీఆర్ గారు. విజృంభం ఏముంది? వాడు ఇస్తానే ఇవ్వమంటున్నాము. ఇస్తా అన్నాడు కదా. ఏదైతే బూటకం మాటలు ఏదైతే బాపు ఇయ్యనివి నేను ఇస్తా అని చెప్పిండు. కాబట్టి అవి అడుక్కుంటాము. అవి ఎక్కడ పెట్టినవు? ఒక 6 గ్యారంటీలు అన్నావు. ఒక బస్సు తప్ప బట్టలిప్పుకొని కొట్టుకోడు తప్ప ఇక వేరేది ఏది లేదు. ఏ పథకం ఇస్తుండే చెప్పమ్మను? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నాడు. 3 లక్షల మంది పిల్లల పెళ్లిలైన ఆడపిల్లలై 3 లక్షల తులాలు ఇవ్వాలి. ఎక్కడ పోయి మళ్ళీ 2500 ఇస్తాడు మహిళలకు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు. అవి ఇస్తుండా? రేషన్ అసలు ఏది లేదమ్మా. అన్ని తుంగల దుక్కేసిండు. మొత్తం హైడ్రా తీసుకొని వచ్చిండు. సిగ్గు శరమేమని ఉండాలి. 10,000 మందిని పేద ప్రజలను నిరాశయం చేసిండు రేవంత్ రెడ్డి ఈరోజు. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అసలు రాష్ట్రానికి ఉపయోగపడేది మంచి ఏది జరగలేదు. నువ్వు చెప్పు మళ్ళీ నాకు ఏదైనా ఉపయోగపడు. వాడు చెడ్డీలు వేసుకొని అవేసుకొని ఇవేసుకొని హైడ్రా తెచ్చి అందరినీ కన్నీటి రక్తంతో కన్నీళ్లు కాదు రక్తం వస్తున్నది ఈ రోజు రైతులలో. ఈ రోజు ఊర్లలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? మనకెంత వచ్చింది? వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయినరు. వాళ్ళ కొడంగల్లోనే ఓడిపోయినరు.
సిగ్గు శరమేమని ఉండాలి రేవంత్ రెడ్డి. నీ ఏరియాలలోనే మేము వచ్చినాం బీఆర్ఎస్ కాబట్టి ఈ రోజు ప్రజలకు ఈ రోజు బాప కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే మా బతుకు ఆగమయ్యేది చేస్తారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజలు కాదమ్మా ఈ రోజు బీఆర్ఎస్ఏ అనుకోవడం కాదు, మొత్తం యావత్ తెలంగాణ బాప కేసీఆర్ రావాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బాప కేసీఆర్ వస్తాడు. ఈ రోజు వాని గల్లా పట్టి తీసుకునేది మాత్రం వదిలిపెట్టేది లేదు. అంటే ఇప్పుడు మొత్తం ఎంటైర్ సెషన్ లా ఎక్కడ కూడా వాడు మించలి దిగట్లేదు మేడం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల పైన. అంటే పర్సనల్ గా ఏమైనా రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఉందనుకోవచ్చా? ఏం పర్సనల్ గా ఉంటుంది? 4 కోట్ల ప్రజలను మొత్తం దిక్కు దివానం లేకుండా ఏడిపిస్తుంటే వాడనకపోతే ఏమంటాం? బుద్ధుడా ఏమన్నా? బుద్ధుడా వాడేమన్నా? వాడు అనకపోతే ఏమంటాము? ఇంకా బండబుద్ధులు తిడతలేం, వాళ్ళు తిడుతుండే చూడు. బాప కేసీఆర్ని 10 సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ దాంట్లో తిడుతుండే, అయినా మేము నోరు మూసుకొనుకున్నాము. ఈ రోజు 2 ఏళ్లలో బండబూతులు తిడుతున్నా కానీ ఊకోవడానికి ఏం పిచ్చోళం కనిపిస్తున్నామా? వాడనే చెప్పి సంబోధిస్తున్నా, ఇంకా వేరే మాటలు మాట్లాడతలేను. అవన్నీ పెడితే ఉరి పోసుకొని చచ్చిపోతాడు రేవంత్ రెడ్డి అగర్ నేను ఆ మాటలు మాట్లాడితే. అర్థమైందమ్మా? కంట్రోల్ మేము చేసుకుంటున్నాం మా బాపు ముఖం చూసి, ఎందుకంటే అవన్నీ నేర్పించండు కాబట్టి. ఈ రోజు తెలంగాణను ఎక్కడ తీసుకొని పోతుండమ్మా? ఇది ఈ రోజు ఎక్కడంటే అక్కడ ఆడవాళ్ళను మానభంగాలు చేస్తున్నారు. పిల్లలు ఎంతమంది చనిపోయినారు, వాళ్ళకి ఏమి ఇచ్చినావు? నువ్వు లగచర్య తీసుకొచ్చినావు, రైతులను కొట్టినావు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, యూరియా లేదు. యూరియా ఇస్తున్నావా? సిగ్గు శరం ఉందా రేవంత్ రెడ్డి? యూరియా లేకుండా అంటారు కదా ఆడవాళ్ళు అసంటది లైన్లలో కొన్ని నెలలు, మీకు మీడియాకు తెలియదా? ఎన్ని చేయలేదమ్మా ఈ రోజు వరకు. నీళ్లు లేవు, నీళ్లు తీసుకుపోయి ఆంధ్రానికి ఇస్తుండు. వీని అబ్బ సొమ్మ, వీని అయ్య సొమ్మ. ఆంధ్రానికి ఇవ్వడానికి బాపు కేసీఆర్ నీళ్లు తీసుకొని వచ్చిండా మనకు? ఒకప్పుడు మనకు తెలంగాణలో 3 లక్షల టన్నుల వరకు తీసుకొని వచ్చిండు బాపు కేసీఆర్. మన నీళ్లు ఎక్కడికి పోతలేవు, దమ్ముంటే రమ్మనండి అసెంబ్లీలో చర్చ కూడా ఢిల్లీకి పంపిస్తుండటనా? మళ్ళీ నీళ్లు మన వాళ్ళకి ఎందుకు వదిలి పెడతలేడు? సిగ్గుందా వానికి? అసలు ఎక్కడ పోతున్నాయి వానికే తెలియదు. నేను చెప్తున్నా కదా, వాడు చెడ్డ వేసుకొని ఫుట్బాల్ ఆడుట్లో తప్ప వాళ్ళకి నీళ్ళు ఎక్కడ పోతున్నాయి తెలియదు, నిధులు ఎక్కడ పోతున్నాయి తెలియదు. కానీ గుంపు మేస్త్రి మూటలు మోసుకుంటా రేవంత్ రెడ్డికి ఆడ రాహుల్ గాంధీకి పోయి ఇవ్వడం ఒక్కటే మనకి తెలుసు, మిగతాది ఏమీ తెలియదు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? రేవంత్ రెడ్డికి ఎవడెక్కడ తీసుకుపోతుండే ఏం తెలుసు? నీళ్ళు ఎక్కడ పోతున్నాయి, కృష్ణానది నీళ్ళు ఎక్కడ పోతున్నాయి తెలియదా రేవంత్ రెడ్డికి? ఎందుకు వదిలిపెడతలేడు? ఈ గుంపు మేస్త్రి ఏదో పర్రెలు వచ్చినాయి అన్నాడు, రిపేరింగ్ చేయించిండు ఇప్పటి వరకు. ఎందుకు వదిలిపెడతలేడు? రైతులకు ఎందుకు నీ కన్నమ్మ కష్టాలు పెడుతున్నాడు రైతులను? రైతులు రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు? ఈ రోజు పోలీసు వాళ్ళకు కూడా అంటారు కదా జీతాలు లేవు. విద్యార్థులు విద్యా వ్యవస్థ అయితే మొత్తం బొంద పెట్టేసిండు. విద్యాశాఖ మంత్రి లేదు, రెవెన్యూ ఏమంటారు దాన్ని, హోంశాఖ మంత్రి లేడు. అన్ని ఆయన వాని కింద పెట్టుకొని ఏం చేస్తున్నాడు వీడు? అంటే వాని చేతిలో ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ ఏం చేసిండు? మొత్తం రిగ్గింగ్ చేసిండు, గుండా రాజకీయం చేసి గుండాలు మహిళల మీదకి మా మీదకి ఊసిగొలిపి రిగ్గింగ్ చేసి గెలిచిండు రేవంత్ రెడ్డి. సిగ్గుందా అసలు? ఇవన్నిటికీ కట్టడానికే ఈ రోజు బాపు కేసీఆర్ బయటికి వస్తుండు. 2 ఏళ్ల టైం అయిపోయింది రేవంత్ రెడ్డి, కాసుకో ఇక.